ఫ్యూచర్ లో ఏ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా మనం ఇద్దరం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే నీ లైఫ్ లోకి నేను రాకముందు నీ లవ్ స్టోరీస్ నాకు తెలియాలి. నేను తను మ్యారేజ్ లుక్స్ లో కలిసాం. కానీ ఆ అమ్మాయి మనసులో నువ్వు ఉండొచ్చు కదా. డెఫినెట్లీ ఉండను. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, ఆ అమ్మాయి. కీర్తిని మన ఇంటికి తీసుకొచ్చి తన మనసులో నేను లేనని నిరూపించాలా? ఎగ్జాక్ట్లీ. అంతగా ప్రేమించిందానివి రాహుల్ రమ్మన్న ప్లేస్ కి చెప్పిన టైంకి ఎందుకు వెళ్ళలేదు? రాసి పెట్టలేదు. వాట్ ద ఫిష్? నేను నీ మనసులో ఉన్నానా? లేవు. సేమ్ నువ్వు కూడా లేవు. పొర్రపాటున పొట్టిదానికి లేనిపోని డౌట్స్ వచ్చాయనుకో. వస్తే కీర్తి నువ్వు వెళ్ళు, నేను మా ఆయనతో పర్సనల్ గా మాట్లాడుకోవాలి. చూసింది చాలు, మెడ పట్టేస్తది. తిరిగిటు. ఇప్పుడు చెప్పు, ఏంటి కథ? ఏంటి నువ్వు నరం లేని నాలిక మెలిక పడిందా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా. నేను వస్తా అని నీకెలా తెలుసు? అయినా మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మేమేం చేస్తున్నావో తర్వాత చెప్తా గాని ఇందాకేదో అన్నావు, పొట్టిది అని. పొట్టి అంటే ఆ ఉద్దేశం కాదు. మరి ఇంకే ఉద్దేశమో? క్యా పొట్టిరే బాప్ అంటారు చూడు, అలా. ఇక్కడ పొట్టి అంటే సూపర్ ఫిగర్ అని అర్థం. ఆహా, కలాం గారు కలలు కనమన్నారు, కథలు చెప్పమనలేదు. కథలు కాదు శ్రావ్, ఇట్స్ ట్రూ, ప్రామిస్. ఓకే, నిజమే అనుకుందాం. అలాంటప్పుడు మనం ఇద్దరమే ఉన్నప్పుడు కదా పొట్టి అని పిలవాలి. కానీ ఇద్దరే ఉన్నప్పుడు శ్రేయస్ అంటావు, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మాత్రం పొట్టి అంటున్నావు. అదే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో పొట్టి అంటావా? పైగా నీ ఎక్స్ ఉన్నప్పుడు. నమ్మటానికి నేనేమన్నా? ఇంకో మాట ఏదో అన్నావే, ఏంటది? హాఫ్ మైండ్. హాఫ్ మైండ్ ఇది ఏ ఉద్దేశంతో అన్నారు సార్? నువ్వు ఇంటెలిజెంట్ అనే ఉద్దేశం. అబ్బా చా, హాఫ్ మైండ్ అంటే ఇంటెలిజెంట్ అని ఏ ఊర్లో అంటారు బాబు? ఏదైనా ఒక విషయం అర్థం అవ్వాలి అంటే అందరిలాను ఫుల్ మైండ్ యూజ్ చేయక్కర్లేదు, హాఫ్ మైండ్ యూజ్ చేస్తే చాలు అని కీర్తికి ఇండైరెక్ట్ గా చెప్తున్నా. అంతేలే, నువ్వు ఏది మాత్రం డైరెక్ట్ గా చేసావు, అన్ని ఇండైరెక్ట్ గానే చేసావు. ఇది నువ్వే ఉద్దేశంతో అన్నావు? నాకు అనిపించిన ఉద్దేశమే. ఇంకేదో లాజిక్ గా మాట్లాడావు కదా, ఏంటది? అబద్ధాలు చెప్పను. అబద్ధాలు చెప్పను అంటే నిజాలు చెప్పటమే కాదు, నిజాలు దాయొచ్చు కూడా అని. వా వండర్ఫుల్. నీ లాజిక్ కి మ్యాజిక్ కూడా మూసుకుని కూర్చోవాల్సిందే. అయినా నిజాలు ఎందుకు దాచాలి? అది కూడా నా దగ్గర. చెప్పు. అంటే జరిగిపోయినవి ఎందుకు మళ్ళీ తవ్వుకోవడం, మేము బాధపడటం, నిన్ను బాధ పెట్టడం? నన్ను బాధ పెట్టడం పక్కన పెట్టు. జరిగిన తలుచుకుంటే బాధ వస్తుందంటే మీరు ఒకరి మనసులో ఒకరు ఉన్నట్టే కదా. అయ్యో, తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికి వస్తున్నావు. మరి సెంటర్ పాయింట్ అదే కదా. ఈ 30 days నా పని అదే కదా. ఏం చేసినా ఉన్నది నేను అనుకున్నది మీతో చెప్పిస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఏమన్నా చేసుకో, నా మనసులో కీర్తి లేదు లేదు లేదు. నా మనసులో కూడా రాహుల్ లేడు శ్రావణి. విన్నావుగా, నేను చెప్పిందే తను కూడా చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పు, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏముంది, బట్టలు తీయడానికి పైకి వచ్చాను, అప్పుడే కీర్తి కూడా వచ్చింది. ఏంటి కీర్తి ఇలా వచ్చావు? ఏం లేదు శ్రావణి, ఈవినింగ్ టైం ఇలా మేడ మీద చల్లగాలికి తిరగడం నాకిష్టం. ఈ ఇష్టం నీ ఇష్టమేనా, లేక ఇది కూడా రాహుల్ కోసం ఇష్టంగా చేసుకున్నావా? ఇది నాకు అలవాటు. నిజం చెప్పు, రాహుల్ అంటే నీకు ఇష్టం కాదు? ఇష్టమే కాదు, ప్రాణం. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ.
తను లేకపోతే నేను లేను అనే ఫీలింగ్. తన కోసమే, తన ప్రేమ కోసమే దేన్నైనా వదులుకునేంత. అయినా అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు నీ మనసులో నిజంగా రాహుల్ లేడా? లేడు. మరి అంత ఎమోషనల్ అయ్యా? ఏంటి మాట్లాడావు? చెప్పు కీర్తి. నీ మౌనం నన్ను ఎస్ అనుకోమంటావా? హలో, ఎక్కడున్నావు? నేను టెర్రస్ మీద ఉన్నా. సరే, నేను వస్తానుండు. ఎందుకు? రాహులే కదా? మ్, ఏంటట? ఏమో, నేను ఇక్కడున్నానంటే వస్తానన్నాడు. నల్లి బొక్క తిందామని కుక్క నడుచుకుంటూ వస్తుంటే పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుపోయిందంట. అలా టైంకి నువ్వు వచ్చావు, లేదంటే తన మనసులో నువ్వున్నావని కీర్తితో చెప్పించేదాన్ని. అరే, మళ్ళా అదే మాట. ఇప్పుడేగా తన మనసులో నేను లేనని చెప్పింది. నీ మనసులో తను లేదని నువ్వు చెప్తుంటే తన మనసులో కూడా నువ్వు లేవని చెప్తుంది. అంతేకాని తను చెప్పేది నిజం కాదు. ఓ, నీ వాలకం, నీ మాట్లాడే మాటలు, నీ చేష్టలు చూస్తుంటే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అనిపిస్తుంది శ్రావణి. నన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నావు అనిపిస్తుంది. అలా ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పు శ్రావణి, నేను నీకు దూరంగా వెళ్ళిపోతా. ఎందుకంటే నీకు నచ్చింది చేయటం, నీకు తాళి కట్టిన హస్బెండ్గా నా బాధ్యత. చెప్పు, ఏం చేయమంటావు? రాహుల్, నేను నిజంగా ఇష్టంగానే పెళ్లి చేసుకున్నా. నేను వదిలించుకోవాలని నాకు నిజంగా లేదు. నేను చెప్పిన ప్రతి మాట వింటూ నేను చెప్పింది చేసే నువ్వంటే నాకెంతో ప్రేమ. నీలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. మరి ఇంకేంటి శ్రావణి, ఎందుకు ఇవన్నీ? మనిద్దరం హాయిగా లైఫ్ లాంగ్ కలిసి ఉందాం. ఉందాం. అలా ఉండాలని, అదే జరగాలని నాకు ఉంది. కానీ కీర్తి మనసులో నువ్వు, నీ మనసులో కీర్తి లేదని 100% కన్ఫర్మేషన్, క్లారిటీ వచ్చిన తర్వాతే. ఓకేనా? ఐ లవ్ యూ రాహుల్. ఈ రోజుకి ఇదే నా మందు. ఒరే, రూమ్ లో కూర్చోకుండా బయట కూర్చున్నావురా? ఎక్కడైతే ఏముందరా, మందు ముఖ్యం మనకి. సరే, ఇంకో పెగ్గేరా. లేదు. ఏ, అప్పుడే అయిపోయిందా? మొత్తం తాగేసావా? బాటిల్ ఎక్కడా? బాటిల్ లేదు, బొక్క లేదు. నాకే డబ్బులు లేక మొన్న మిగిలిపోయిన చోట మందులా ఫీల్ అయితే తాగుతుంటే అది కూడా లాక్కుని తాగేసావు. అంటే ఇప్పుడు నేను తాగింది ఓన్లీ సోడానా? ఓన్లీ సోడా కాదురా, సోడా విత్ వాటర్. ఆర్సిడ్ బి రోల్ కింద పడి దొరలాలా. బాబే ఎక్కడా? ఏదో ఊరి నుంచి ఫోన్ వస్తే అర్జెంట్ కని వెళ్ళాడు. ఆయన ఫేస్ అలా సరిగ్గా పెట్టావు అంటే మామూలుగా కూడా అలా ఉంటది అనుకో. ఏమైంది? థియేటర్లో రోజుకి 4 షోలు లెక్కన వారమంతా ఒకటే సినిమా వేసినట్టు నా లైఫ్ లో మళ్ళీ మళ్ళీ అవే సీన్లు జరుగుతున్నాయి. శ్రావణితో గట్టిగా మాట్లాడిపోయావా? అది కూడా ఏమంది? చూడు. ఎన్నిసార్లు చూడాలరా? నేను ఇంకా నీ మనసులో ఉన్నానా? ఐ లవ్ యూ రాహుల్. సరిపోయింది. నీ స్టోరీ సీరియల్ చేస్తే 3 తరాలు ఇంట్లో కదలకుండా కూర్చుని చూసినా అది అయిపోదో అర్థం అవదో. అదే నా పరిస్థితి. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో ఏం అర్థం అవ్వట్లేదు. బాధపడకరా, ఇలాంటి వాటన్నిటికి ఒకటే సొల్యూషన్ రా. ఏంట్రా అది? యా 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 జై బాలయ్యా ననే తన్నానే తెన్నానే నమ్మా మియ్యా. ఏంట్రా అలా చూస్తున్నా? నిన్ను గొంతు నుండి చంపాలా లేక గొంతులో గుండు గుచ్చి చంపాలా అని ఆలోచిస్తున్నా. నీకంత వైలెన్స్ ఆర్ట్స్ పనికిరావు. కూర్చో, ఏదో ఆలోచిద్దాం. ఏం ఆలోచించినా ఏం ఉపయోగం లేదురా. కరోనా టైంలో కూడా ఇంత కంగారు పడలేదురా. ఒరే పిచ్చోడా, కరోనాకైనా మందు ఉంది కానీ
ఇలాంటి వాటికి మందు లేదురా, మెల్లగా మెల్లగా అయ్యే తగ్గాలి. లేదనుకో ఆ ఎఫెక్ట్ కి మనం పిచ్చోళ్ళన్నా అయిపోవాలి, డైరెక్ట్ గా పైకన్నా పోవాలి. అంతేనంటావా? ఇంతే, ఇప్పటికైతే ఇంతే. తర్వాత ఏమొద్దు, మరి నీ అదృష్టం చూడాలి. నువ్వు అన్నట్టు ఒకవేళ అదృష్టం ఎదురుపడి హగ్ చేసుకున్నా పక్కకు నెట్టి వెళ్ళిపోయేంత దురదృష్టం నా బ్లడ్ లోనే ఉంది. ఓహో, అయితే జెనెటిక్ ప్రాబ్లం అన్నమాట. సో ప్రిట్టి నువ్వు కదరా ఇది. అబ్బా మంచి గతి. హ్యాపీ బర్త్డే రాహుల్. థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే కదా? మర్చిపోయావా? నిజంగానే మర్చిపోయా. 1 minute. రాహుల్ రాహుల్ ఆగు. రాహుల్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రాహుల్ 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 ఈ టైంలో తన డోర్ కొడతావేంటి? రాహుల్ హ్యాపీ బర్త్డే కీర్తి. హ్యాపీ బర్త్డే రాహుల్. సారీ శ్రావణి, దిస్ ఈస్ జస్ట్ బర్త్డే హగ్. ప్లీజ్ డోంట్ మైండ్, నో అదర్ ఇంటెన్షన్. ఇట్స్ ఓకే. హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ. అంటే మీ ఇద్దరి బర్త్డే ఒకే రోజు అన్నమాట. రాహుల్, నీ బర్త్డే నీకు గుర్తులేదు, నేను విష్ చేయగానే కీర్తి బర్త్డే అని గుర్తొచ్చింది. అంటే చాలా ఆపు. నా మనసులో ఏం తను లేదు. ఒకే రోజు బర్త్డే కదా, అలా గుర్తొచ్చిందంతే, అంతకు మించి ఏం లేదు. యాక్చువల్ గా క్యాన్సిల్ అయిన మా పెళ్లి డేట్ ఇదే రోజు. మా పుట్టినరోజే పెళ్లి అనుకున్నారు. రియల్లీ సో స్వీట్. అందుకే రాహుల్కి టక్కున గుర్తొచ్చింది, నీ దగ్గరకు వచ్చేసాడు. ఐ మీన్ నిన్ను విష్ చేయడానికి. యాక్చువల్ గా పెళ్లి మండపంలో ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు విష్ చేసుకుందాం అనుకున్నాం, సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ కాదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేరు. అలా ఎందుకు అనుకుంటావు కీర్తి? మీ ఇద్దరి బర్త్డే, ఇంతకన్నా మంచి సిచ్యువేషన్ ఏముంటుంది? ఇంకా ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంటావా? ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐఎమ్ యువర్ రిలేటివ్, ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. అవునా కాదా? అటు చూస్తావేంటి? చెప్పు. ఐ కెన్ ఆల్సో ఫీల్ లైక్ యూ. దెన్ వెయిట్ ఎందుకు? సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడొద్దు శ్రావణి, మూడ్ లేదు. మూడుదేముంది, తెచ్చుకుంటే అదే వస్తుంది. మీ ఇద్దరి బర్త్డే మన ముగ్గురే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సారీ శ్రావణి, బట్ థ్యాంక్ యూ. నువ్వైనా చెప్పు, పిలు. కీర్తి, కీర్తి ఒకసారి బయటికి రా. మన ఇద్దరి బర్త్డే కదా, శ్రావణి చెప్పినట్టు సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ కీర్తి. హ్యాపీ బర్త్డే రాహుల్. దాదా.
ప్రియా, అప్పుడే లేచిపోయావా? అదే లేచావా అని. ఫ్రెష్ అయి పూజ కూడా చేసినట్టున్నావు. త్వరగా మన ఫస్ట్ నైట్ జరిగి లైఫ్ లాంగ్ హ్యాపీగా మనం ఒకరికొకరు తోడుగా పక్కపక్కనే ఉండాలనా? మనం పక్క పక్కన ఉండటం పక్కన పెట్టి బెడ్ మీద నీ పక్కలో ఉన్నది ఎవరో చెప్పు. ఎవరది? ఒడియమ్మా, ఇదేంటి? చిచి, తనేంటి నా పక్కలో? చచ్చా, నా పక్కన బెడ్ మీద. హౌ ఇట్ హ్యాపెన్స్? ఆ మాట నేను అడగాలి. ఓ, సేమ్ డౌట్. అయితే నీకు తెలీదా? కుక్కు చేసిన ఐటమ్ కుక్కుకే తెలుస్తుంది. సో బెడ్ మీద నా పక్కన ఎందుకుందో తనకే తెలియాలి. కుక్ ని ఆ ఐటెం కుక్ చేయమన్నా చెఫ్ కి కూడా తెలుస్తుందిగా. ఏంటి, కౌంటరా? లేదు, క్లారిఫికేషన్. అయినా నిన్న పార్టీ, నైట్ ఒకే రూమ్ లో ఒకే బెడ్ మీద మనిద్దరం, ఇదంతా నీ ప్లానే కదా రాహుల్? నేనా? ఛీ, అసలు నిన్ను ఏచి ప్రియా, అలా కోపంగా వెళ్ళిపోతావేంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. తెలుసుకోవడానికి ఏముంది? పెళ్ళైనా మనకు ఫస్ట్ నైట్ అవ్వలేదు. అందుకే ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న తనతో ఫస్ట్ నైట్ ఫినిష్ చేసావు ప్లాన్డ్ గా. అలా మాట్లాడతావేంటి? అయినా ఇంకొన్ని రోజుల్లో అది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోద్దిగా. అందుకే కదా నిన్న నైటే ప్లాన్ చేసావు. చెప్పింది కదా నీ పార్ట్నర్. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు అది నిన్న పార్టీ, ఇంకా నా పక్కన నువ్వు. కూల్, ఎందుకంత కంగారు? ఆగు, ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వు. అయితే ఏముంది, చిన్న బ్రేక్ తీసుకో, చూద్దాం ఏం చేయాలో ఏం జరుగుతుందో. ఓకేనా? వా, ఏంటి అలా చూస్తున్నారు? నెక్స్ట్ నా బతికేంటా అనా? చెప్పింది విన్నారుగా, చిన్న బ్రేక్ తీసుకోవాలంట. నేనే కాదు, మీరు కూడా చెక్కేశారులే.